ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. भारत ने बहुत ही कम लागत में एक निश्चित समय अवधि में इस मिशन को कामयाब करके दिखाया है और हम जानते हैं कि जब हमारा चंद्रयान 3 मिशन कामयाब हो रहा था उस वक्त प्रधानमंत्री जोहानिसबर्ग में थे और प्रधानमंत्री खुद भी वर्चुअली इस पूरे कार्यक्रम में शामिल हुए थे. उन्होंने उस वक्त भी वैज्ञानिकों को संबोधित किया था और आज जबकि वो दक्षिण अफ्रीका में ब्रिक्स और ग्रीस की अपनी 2 देशों की सफल यात्रा के बाद जब पहुंचे तो बजाय दिल्ली आने के वो सीधे बेंगलुरु पहुंचे. बेंगलुरु में एयरपोर्ट पर उन्होंने वहां मौजूद हजारों की तादाद में लोगों को संबोधित किया. बहुत ही संक्षिप्त बातें उन्होंने वहां रखी. उन्होंने कहा कि मैं यहां अपनी बातें इसलिए ज्यादा नहीं कहूंगा क्योंकि मेरा मन उन वैज्ञानिकों से मिलने के लिए आतुर हो रहा है. मैं वहां जाके उनसे मिलूंगा, उनसे बातें करूंगा, उनके अनुभवों को आत्मसात करूंगा, साझा करूंगा. और ये तस्वीरें प्रधानमंत्री की वो तस्वीरें जब तमाम वैज्ञानिकों के बीच इस वक्त प्रधानमंत्री मौजूद हैं. हम जानते हैं कि चंद्रयान 3 मिशन के जरिए भारत ने दुनिया में इतिहास रच दिया है और इस वक्त प्रधानमंत्री इसरो परिसर में स्थित जो टेलीमेट्री ट्रैकिंग और कमांड नेटवर्क सेंटर है इस वक्त प्रधानमंत्री वहां पे मौजूद हैं. हमारी सहयोगी आयशा लगातार ट्रैक कर रही हैं इस पूरे कार्यक्रम को. आयशा, मैं देख पा रहा हूं कि तमाम वैज्ञानिकों के बीच जो कि इस पूरे मिशन में लगे हुए थे उनके बीच प्रधानमंत्री हैं. उनके चेहरे पर काफी खुशी और काफी संतोष दिख रहा है और साथ ही साथ तमाम वैज्ञानिक भी काफी खुश नजर आ रहे हैं अपने बीच पीएम को पाकर. जी हाँ, बिल्कुल. प्रधानमंत्री नरेंद्र मोदी ने जिस तरह से हमेशा से वैज्ञानिकों के हौसला अफजाई की है, उनका मनोबल बढ़ाया है, उसका जो नतीजा का ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ గా సాఫ్ట్ ల్యాండింగ్ అయింది జాబిల్లిపై. ఆ సమయంలో ప్రధాని మోదీ బ్రిక్స్ సమావేశాల్లో జోహానిస్బర్గ్ లో ఉన్నారు. ఆ టైంలో ఆయన వర్చువల్ గా చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్ వీక్షించారు. అప్పుడే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఈ సమావేశాలు అయిన వెంటనే నేను నేరుగా శాస్త్రవేత్తలను కలుస్తాను అని చెప్పేసి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అన్నట్లుగానే ఈ విదేశీ వ్యవహారాలు ముగించుకొని ప్రధాని మోదీ నేరుగా బెంగళూరుకు చేరుకున్నారు. టెలిమెట్రీ, కమ్యూనికేషన్, కమాండ్ ఈ 3 విభాగాలకి సంబంధించినటువంటి సుమారు 100 మంది శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ కలవనున్నారు. ఆ విభాగాలు ఏ విధంగా పనిచేస్తాయి, ఎలా తయారు చేశారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రధాని మోదీ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకోనున్నట్లుగా తెలుస్తోంది. మనం లైవ్ లో కూడా చూస్తున్నాము. దానికి సంబంధించి ఏ ఎక్విప్మెంట్ ఏ విధంగా పనిచేస్తుంది, దీన్ని ఎలా తయారు చేశారు, దాని వర్క్ ఏంటి, దాని వర్క్ ఎంతకాలం ఉంటుంది, సో దీనికి సంబంధించిన పలు వివరాలు అయితే ఇస్రో డైరెక్టర్ శివన్ ప్రధాని మోదీకి చెప్తున్నారు. దానికి సంబంధించి మనం చూస్తున్నాం. ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను నేరుగా కలిసి అభినందిస్తాను అని చెప్పారు. అలాగని వాళ్ళ విదేశీ వ్యవహారాలు ముగించుకొని అక్కడికి నేరుగా చేరుకున్నారు ప్రధాని మోదీ. ఘన స్వాగతం లభించింది బెంగళూరు రాక సందర్భంగా ప్రధాని మోదీకి. ఇక ఆయన ప్రయాణించేటువంటి రోడ్డు మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు గంట సేపు ఇప్పుడు శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. నేరుగా ఆయన్ని అభినందిస్తున్నారు. ఇక అంతరిక్ష రంగంలో మనం తిరుగులేని దేశంగా, అది చందమామపై దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా మన దేశం గర్వించదగ్గ విజయం సాధించింది అని చెప్పేసి ప్రధాని మోదీ ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు నేరుగా ఆ శాస్త్రవేత్తలను కలిసి కమాండ్, నెట్వర్క్, ట్రాకింగ్కి సంబంధించిన విభాగాల్లో కృషి చేసినటువంటి శాస్త్రవేత్తలను కలుస్తున్నారు ప్రధాని మోదీ. కలిశారు. స్క్రీన్ మీద మనం చూస్తున్నాము చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్. చంద్రయాన్ 3లో ఏమేమైతే యూజ్ చేశారు, అవి ఏమేం పని చేస్తుంది, ఆ ఎక్విప్మెంట్కి సంబంధించిన వర్క్ ఏంటి అనేది ప్రధాని మోదీకి వివరిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా చాలా ఆసక్తిగా ఆయనకున్నటువంటి సందేహాలను అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. సుమారు ఈ 3 విభాగాలకు చెందినటువంటి శాస్త్రవేత్తలు ప్రధాని మోదీ కలుస్తున్నారు. ఒక్కొక్క విభాగానికి సంబంధించి ఎవరైతే వర్క్ చేశారో ఆ విభాగానికి సంబంధించిన వారితో ఆ క్లారిటీ అనేది తెలుసుకుంటున్నారు.
చేసుకుంటున్నారు ప్రధాని మోదీ. చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా లాంచ్ అయిన తర్వాత నేరుగా శాస్త్రవేత్తలను కలిసి అభినందిస్తున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. చంద్రయాన్ 3 అతి తక్కువ బడ్జెట్తో తిరుగులేని విజయాన్ని, చరిత్రాత్మకంగా నిలిచిపోయేటువంటి ఘన విజయాన్ని సాధించింది. చంద్రయాన్ 1, 2తో పోల్చుకుంటే చంద్రయాన్ 3కి బడ్జెట్ తక్కువ యూజ్ చేశారు. ఫెయిల్యూర్ ఆధారిత చంద్రయాన్ 3 రూపొందించారు ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3కి సంబంధించి. సో ఆ చంద్రయాన్ 3లో ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడారు, దాని విడి భాగాలు ఏ విధంగా ఉంటాయి, అవి ఏమేమి వర్క్ చేస్తాయి, అసలు చంద్రయాన్ 3 అక్కడ పరిశోధనలకు సంబంధించి ఎలా, కమ్యూనికేషన్స్కి సంబంధించి, అదేవిధంగా అక్కడికి చేరుకునేటటువంటి దానికి సంబంధించి ఎలాంటి వర్క్ చేశారు అనేది ప్రధాని మోదీకి వివరిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా చాలా ఆసక్తిగా వింటున్నారు. ఏం చేస్తుంది, దీని వర్క్ ఏంటి, దీనికి సంబంధించిన ఆయనకున్నటువంటి, ప్రధాని మోదీకి ఉన్నటువంటి సందేహాలను కూడా నివృత్తి చేసుకుంటున్నారు. అది మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. ఇక శాస్త్రవేత్తలను నేరుగా కలిసి అభినందిస్తారు. అదేవిధంగా నెక్స్ట్ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించిన ఈ ఇస్రో డైరెక్టర్ సోమనాథన్ కూడా మోదీకి, ఇస్రో చైర్మన్ కూడా ఆయన వివరిస్తున్నారు ప్రధాని మోదీకి. రైట్, ఇస్రో చైర్మన్ సోమనాథ్ కూడా ప్రధాని మోదీకి అవన్నీ వివరిస్తున్నారు. సాంకేతికంగా ఏ విధంగా వర్క్ చేస్తాయి, కమ్యూనికేషన్ పరంగా ఇవి ఎలాంటి వర్క్ చేస్తాయి అని చెప్పేసి ప్రధాని మోదీకి వివరిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు మరి కాసేపట్లో ఈ 3 విభాగాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలను కలిసి ప్రధాని మోదీ వారితో మాట్లాడనున్నారు. అదేవిధంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మార్స్ పై కానీ, గురుగ్రహం మార్స్ పై కానీ, అదేవిధంగా సూర్యునికి సంబంధించి కానీ, లేదంటే గగన్యాన్ ప్రాజెక్టుకి సంబంధించి, అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సోమనాథన్ అయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పరికరం గురించి, దాని పనితనం గురించి ప్రధాని మోదీకి వివరిస్తున్నారు. ప్రధాని మోదీ చాలా ఆసక్తిగా వింటున్నారు. అదేవిధంగా వాటి వర్క్ ఏంటి అనేది కూడా తెలుసుకుంటున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇస్రో చైర్మన్ సోమనాథన్ కూడా అక్కడ అన్ని వాటి పని తీరే విధంగా ఉంటుంది, ఈ ఎక్విప్మెంట్స్ చంద్రయాన్ 3లో ఎలా అమర్చారు, ఇవి ఏ విధంగా వర్క్ చేస్తాయి, అంటే చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేయటానికి ఏర్పాటు చేసినటువంటి రోవర్ కానీ, లేకపోతే చంద్రయాన్ 3లో యూజ్ చేసినటువంటి ఎక్విప్మెంట్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి చాలా కూలంకుషంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రోవర్ చాలా సక్సెస్ఫుల్గా చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేస్తోంది. దానికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంది. అక్కడి నుంచి ఇస్రో మనందరికీ చేరవేస్తోంది. ఆ ఫుటేజ్ కూడా ప్రధాని మోదీ వీక్షించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. చంద్రయాన్ 3 లాంచింగ్ దగ్గర నుంచి చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ వరకు జరిగిన పరిణామాలు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం రోవర్ చేస్తున్నటువంటి పరిశోధనలకు సంబంధించి కానీ ప్రతి ఒక్కటి ఈ డిస్కషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కమాండ్ కానీ, లేదంటే నెట్వర్కింగ్ కానీ, లేదంటే టెలిమెట్రీ, ఈ 3 విభాగాలు ఇప్పటికీ ఏ విధంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతానికైతే రోవర్ తన పని తాను చేసుకుంటోంది. ప్రజ్ఞాన్ కూడా రోవర్ అందించినటువంటి సందేశాలని నేరుగా ఇస్రోకి చేరవేస్తోంది. సో దీనికి సంబంధించి సక్సెస్ఫుల్గా ఇప్పుడు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతోంది. దానికి సంబంధించే చంద్రయాన్ 3లో ఎటువంటి ఎక్విప్మెంట్స్ వాడారు, అంటే కమ్యూనికేషన్, టెలిమెట్రీ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, కమాండ్స్ కానీ, దీనికి సంబంధించి ఎక్విప్మెంట్ ఎలా వర్క్ చేస్తాయి అనేదైతే, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చంద్రమండలం మీద ఉండదు, సోలార్తోనే రోవర్ ప్రస్తుతానికి పనిచేస్తోంది. దానికి సంబంధించి కూడా సోలార్ ప్యానెల్స్ ఎలా పనిచేస్తాయి, రోవర్ ఎలా పనిచేస్తుంది, అదేవిధంగా ప్రజ్ఞాన్ రోవర్ ఎలా పనిచేస్తోంది, విక్రమ్ ల్యాండర్ ఏ విధంగా వర్క్ చేస్తోంది, అంటే ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడారు, వాటి పనితనం ఏముంది అని చెప్పేసి చూస్తున్నాం మన విజువల్లో. శాస్త్రవేత్తలు అందరూ
అందరూ అక్కడ సమావేశమయ్యారు. అక్కడికి ఇస్రో చైర్మన్ ప్రధాని మోదీని దగ్గరుండి తీసుకెళ్లి అక్కడికి లోపలికి వాళ్ళందరికీ అభివాదం చేసుకుంటూ క్లాప్స్ కొట్టుకుంటూ అక్కడికి మోదీ రాక సందర్భంగా అందరూ క్లాప్స్ కొడుతున్నారు. వాళ్ళందరికీ అభివాదం చేస్తూ ప్రధాని మోదీ అయితే ముందుకు కదులుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళతో డిస్కషన్ చేసే అవకాశం ఉంది, వారందరితో మాట్లాడే అవకాశం ఉంది. సో ఈ చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ సంబంధించి కానీ చంద్రయాన్ 3 లాంచింగ్ దగ్గర నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు జరిగిన పరిణామాలన్నింటినీ ఇప్పుడు ప్రధాని మోదీ వారితో డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. చూస్తున్నాం మనం మొత్తం 3 విభాగాలకు సంబంధించిన శాస్త్రవేత్తలను ఇవాళ ప్రధాని మోదీ కలవనున్న నేపథ్యంలో వారందరినీ శాస్త్రవేత్తలందరినీ సమావేశపరిచారు. ఇస్రో చైర్మన్ ఇప్పుడు మాట్లాడుతున్నారు, మనం చూస్తున్నాము. దీనికి చంద్రయాన్ 3 ప్రాజెక్టుకి సంబంధించి ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. You promised us that you will come and meet us on that day, and you are here, and thank you so much for your gracious presence today amongst us. And today we look forward to your words of wisdom, your vision, your expectation from us, and for all those words we are at ears to you. Honorable Pradhan Mantri ji, आपको मेरा स्वागत इसरो में ये कंट्रोल सेंटर में. Thank you, sir. So we are seeing the ramp being deployed now. This is animation. We will see the real. Next solar panel of the ramp of the rover Pragyan opens. Then it establishes communication with the lander. Yeah. Then it slowly comes out. Now the rover has already moved 12 meters. So we'll see the onboard camera visuals. So this is a camera mounted on the side just before the ramp deployment. So what you're seeing is the deployment of the ramp with the rover mounted on that. The solar panel of the rover is deployed already, and it is getting released and moving towards moon, sir. So these images take a lot of time to come to Earth because data rate and processing. So now this is the early morning image of today morning. The rover is almost out of the field of view. It will turn in the day today and look at the lander and take more pictures. Thank you.